జీవితం ఎంత ఇబ్బందిగా అనిపించినా మనం గెలుపు సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలే ఉంటాయి. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీలో తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం. మనతో ఉన్న వారందరూ మనవాళ్ళు అయిపోరు. మన ఇష్టాల్ని, కష్టాల్ని గౌరవించేవారే మనవారవుతారు. ఆడంబరాల కోసం చేసే అప్పులు, ఆనందం కోసం చేసే తప్పులు మనిషి జీవితానికి పెనుముప్పులు. ఒక మంచి మాట మీ మనసులో బాధను మాయం చేసి నూతన ఉత్సాహాన్ని నింపగలదు. కానీ వినే ఓపిక ఉంటేనే అది సాధ్యపడుతుంది. అది చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. జీవితం మొత్తం ఎగుడు దిగుడు దారిలోనే కొనసాగుతుంది. అయితే విజయం పొందినప్పుడు పొగరు పెరగకుండా, ఓటమికి బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత. బంధాల్ని తెంచే శక్తి కోపానికి ఉంటే, బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది. అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండడం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలను పంచుకునే స్నేహితులు ఉండడం. కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తినివ్వమని ప్రార్థించడం అలవాటు చేసుకో. నీకు నీ మీద ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు, పైగా గర్వపడాలి. ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుండి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొంతమందే. తుఫాన్లను తట్టుకుని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలో బలమైన తుఫాన్లనే, కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా మారుతారు. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. ఓటమి అనేది ఒక ఆలోచన మాత్రమే. వాస్తవంగా ఓటమి ఎవరినీ ఓడించదు, గెలిచే అవకాశాన్ని కల్పిస్తుంది. మనలో దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు, మనలోని అజ్ఞానమే కారణం. జీవితంలో కొన్ని తలుపులు మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అవి మీ గర్వం, పొగరు. ఎందుకంటే ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లలేవు కాబట్టి. ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశలో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయం మాత్రమే. అదుపులేని ఆలోచనలు శత్రువుల కన్నా ప్రమాదకరం. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.